వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి డైవర్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని, అందుకే ప్రజలు వైసీపీ పార్టీనే డైవర్ట్ చేశారన్నారు. జగన్ మెడికల్ కాలేజీలపై చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ ప్యాలెస్లు నిర్మించుకున్న జగన్కు మెడికల్ కాలేజీలు నిర్మించడం తెలియదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల పరిస్థితి కూడా నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను, నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు, ప్రజావేదిక కూర్చోడం తెలుసు, తన ఫోటోలు పిచ్చితో సర్వే రాళ్ల మీద ఫోటోలు వేసుకోవడం తెలుసు. అంతేకాకుండా పాస్ బుక్కుల పైన కూడా స్టాంప్ పేపర్ల మీద కూడా మరి ఆయన ఫోటోలు వేసుకోవడం తెలుసు. కిట్కోయిట్లు గాలికి వదిలేయడం తెలుసు, ప్యాలెస్ల మీద ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదు, ఆయన ఎంత మెడికల్ కాలేజీలు ఖర్చు పెట్టారో వాళ్ళ ప్రభుత్వం ప్రజలందరికీ తెలుసు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి మన హెల్త్ మినిస్టర్ గారు ప్రజలకు అంకితం చేయాలా. వాళ్ళలాగా మేము గాలి వదిలేయలేదు. గతంలో మేము 14-19లో బీసీ హాస్టల్స్ కావచ్చు, టిడ్కో ఇండ్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు 80% అయిపోయిన బిల్డింగులు కూడా గాలి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము అలా చేయలేదు, మేము గాలి వదలలేదు. 17 మెడికల్ కాలేజీలు, 10 మెడికల్ కాలేజీలు ఫస్ట్ ఫేజ్ లో పీపీపీ మోడల్లో పూర్తి చేసి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన ఆరోగ్యం ప్రజలకు అందజేయాలని గొప్ప సంకల్పంతో మేము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు విషయం కప్పుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఉనికి కోసం గతంలో 5 ఏళ్లు గాల్లోనే తిరిగారు. ఆయన గాల్లో తిరిగితే కింద చెట్లు కట్టారు, పరదాలు కట్టారు. ఇప్పుడేమో నా ప్రజలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం డ్రామాలు ఆడుతున్నారో, ఏమి పార్టీ ఉనికి కోసం ఎలా చేస్తున్నారో వాళ్ళకు ప్లాట్ఫామ్ లేదు. మరి ఈరోజు సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా తీసుకొని మరి డిజిటల్ బుక్ అన్నారు. డిజిటల్ బుక్ లో ఎవరి పేర్లు వచ్చాయి? డిజిటల్ బుక్ లో ఎవరి పేర్లు వచ్చాయి? ప్రజలందరూ చూస్తున్నారు. వైసీపీ పార్టీ డైవర్షన్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రైవేటుకు పీపీపీకి తేడా తెలియదని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలపాలన్నారు. పీపీపీ వల్ల నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని, పేద విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. 33 సంవత్సరాల తర్వాత యథావిధిగా కాలేజీలు అన్ని ప్రభుత్వం చేతికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన సాగుతుందని, అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా పాలన సాగుతుందన్నారు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం, అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. 33 సంవత్సరాల తర్వాత యాజ్ గా మళ్ళీ అది గవర్నమెంట్ కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో, ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి శిక్షని అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల పాటు అలాగ నడుపుకుంటూ వెళ్ళడం కంటే ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి, అద్భుతమైన వైద్యం అందించాలి, పేదలు ఇబ్బంది పడకూడదు, పేదల కోసమే కట్టే ఈ కాలేజీలు అన్ని కూడా పేదలకే ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం అవట్లేదు. మీకు రోడ్డు మీద రావడానికి ఏ అవకాశం లేదు కాబట్టి దీన్ని అడ్డుపెట్టుకున్నారు తప్ప అది ప్రైవేటు పరం చేసే పద్ధతి కాదు. మీరు ఇచ్చిన జీవోలు ఏమైనా మార్చారా, లేకపోతే మీరు ఇచ్చిన సీట్లు మార్చారా? యాజ్ గానే రన్ అవుతుంది తప్ప అమౌంట్ ఇంకొకరు పెడతారు, అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్తుంటే ప్రైవేటు పరం చేసి ఏం మార్చారు? ప్రైవేటు పరం మీ జీవోలు ఏమైనా ఒకటి మార్చారు చూపించండి. జనాల్ని తప్పుదారి పట్టించడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన కుట్రలు చేసే పద్ధతి తప్ప ఆ జీవోలు ఏమైనా మార్పులు చేశారా? ఏమన్నా ఒక్కటైనా మార్పు జరిగిందా? ఎక్కడ ప్రైవేట్ పరం అయిపోయింది? ఇవాళ మనం కార్పొరేట్ వైద్యం అందించాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో ఇది అవుతా ఉంది. అంతేగాని గవర్నమెంట్ అండర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఉన్నాయో, మెడికల్ అంతా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలకు అనుకూలంగా గవర్నమెంట్ అండర్ లో సిస్టమేటిక్ గా జరగడానికి కొంత పెట్టుబడులు తీసుకోవడం తప్ప ఇది ఎక్కడా కూడా సీట్లు మార్చడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటిగా చేయాలి. ఇలాగ సంవత్సరాల పాటు వదిలేసి ఉండడానికి కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
పీపీపీ మోడ్ అన్నది ఒక రాష్ట్రంలో అవ్వట్లేదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఒక సిస్టమేటిక్గా జరగడానికి, నిధులు కొరత లేకుండా ఉండడానికి, పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తప్ప ఇది ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కానీ లేకపోతే ప్రైవేటు పరం చేయడం కానీ కాదన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ పాటు నువ్వు అక్కడ ఉండి ఏం చేసినా ఒక ఆత్మపరిచయం చేసుకోవాలి తప్ప ఏదో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తే 5 సంవత్సరాలు ఏమి పేకలేనోడు ఇప్పుడేం బిగుతారని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అప్పుడు ఎందుకు గుర్తురాదు ఇవన్నీ? ఈ మీటింగ్లు ధర్నాలు ఏం చేస్తున్నారు? అప్పుడంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టులు చేయడాలు ఈ కార్యక్రమంతో సరిపోయింది. ఇప్పుడేమో తిరిగి మళ్ళీ అదే పద్ధతితో వస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ప్రజలకు అనుకూలంగా, ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానే ఇవాళ పరిపాలన జరుగుతుంది తప్ప నీలాగా ఒక బిజినెస్ చేయలేదు. రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా తీసుకొని ఒక పెద్ద బిజినెస్ చేసి 1000 కోట్లకి ఇవాళ సంపాదించి ఒక 100 మంది అరెస్ట్కి కారణమయ్యావు. ఎంతో మంది జీవితాలు పాడు చేశారు. ఇంకా అవినీతి గురించి మనం మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కొంత మార్పు రావాలి మీలో అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ అవినీతి అంటే జనాలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీ ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఆ ఉన్న 11 సీట్లు కూడా పోతాయి. మొన్న ఇచ్చారు ప్రజలు లక్షల మెజార్టీ. ప్రతిపక్ష హోదా ఇవ్వండి నెక్స్ట్ ఎలక్షన్ కైనా సీఎం అంటే ఎక్కడ సీఎం? మీలో మార్పు తెచ్చుకొని ఇప్పటికైనా అందరు గ్రహిస్తున్నారు కాబట్టి భూతత్వంలో చూపిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పీపీపీ మోడ్ అంటే అందరికి తెలుసు. స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడారో తెలుసు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఒక మహిళ రైల్వే స్టేషన్ రోడ్లో జ్యోతిష్యాలయం నిర్వహిస్తూ పూజల పేరుతో ఒక్కొక్కరి నుండి 30,000 నుండి 40,000 వరకు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. ఏదో ప్రమాదం పొంచి ఉందని భయపెట్టి డబ్బులు గుంజినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. 4 సంవత్సరాల నుంచి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాను. నా ఫ్రెండ్కి ఇట్లా విషయం చెప్తే అతను అన్నాడు, గౌతమ్ హోటల్ పక్కన రాజ్యలక్ష్మి గారు అని ఉంటారు, పైన ఉంటారు, ఆమె దగ్గరికి వెళ్ళి సమస్య సాల్వ్ చేసిద్దాం అన్నారు. నేను వచ్చాగానే ఆమె దగ్గరికి వెళ్తే వివరాలు మొత్తం పూర్తిగా చెప్పాను. నీకు ప్రమాదం ఒకటి పొంచి ఉంది, అది నేను రెమెడీ చేస్తాను, దానికి ఇంత 35,000 అయింది అని అనింది. మేడం అంత అమౌంట్ అంటే నా దగ్గర లేదు మేడం అంటే, నువ్వు ఇది కనుక చేయించుకోకపోతే యాక్సిడెంట్ అయిపోయి చనిపోతావు, 10 టైర్ల లారీ వచ్చి గుద్దేసిద్ది చెప్పింది. నేను ఇంకా భయపడిపోయి ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి బంగారం కొట్లో ఆమె ఇచ్చింది అనమాట ఆ సలహా. డబ్బులు లేవు కదా, బంగారం తీసుకెళ్ళిపోయి ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అంది. తీసుకొచ్చి ఇచ్చామండి. నేను 34,000, అమ్మాయి 34, మొత్తం 74,000 ఇచ్చాను. మాకు ఇదిగోండి ఈ ఫోటో ఒకటి, ఈ 2 లాకెట్లు ఇచ్చింది. ఇది వెండి, ఎవరికన్నా చూపిస్తే వాళ్ళ దరిద్రం మీకు వచ్చి చుట్టుకునిద్దని చెప్పింది. నేను ఒక అతను చూపించగానే అతను అన్నాడు, ఇది వెండి కాదు, పిచ్చి, మిమ్మల్ని మోసం చేసింది అన్నారు. దానివల్ల మేము ఇట్లా బయటకు వచ్చి మా ఆవిడకి కూడా ఇచ్చింది. మీ ఆవిడ కూడా రెమెడీ చేయించకపోతే బాత్రూంలో పక్షవాదం వచ్చి చనిపోద్ది, నువ్వేమో 10 టైర్ లారీ వచ్చి కొట్టేసిద్ది అని చెప్పింది. ఆమె పేరు రాజ్యలక్ష్మి గారు, గౌతమ్ హోటల్ పైన ఉంటారు. ఆమె ఇట్లా జ్యోతిష్యం అని చెప్తా ఉంది. మాకు ఇచ్చిన ఇది ఫోటో ఒకటి ఇచ్చింది, మా మిస్సెస్కి 2 ఇచ్చింది, నాకు కూడా ఇచ్చింది. నాకు తెలిసిన అతను చూపించి పట్టుకోగానే మేడం దగ్గరికి వచ్చాను. మేడం ఉంది, అది పూజలో చేయాలి, దోషం ఉంది అని 500 ఇవ్వను. నేను సరే ఇస్తాను అన్నాను. ఆమె దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాకా 74,000 ఇచ్చాము. మళ్ళీ లక్కీ బోన్ అని ఒకటి ఉంది, అది కూడా మీరు తీసుకోండి, కోటీసులు అయిపోతారు అని. ఎంత మేడం అంటే 28,000. నేనైతే అంత ఇచ్చుకోలేను మేడం అన్నాను. 2,000 ఫోన్పే కొట్టించుకుంది. మిగతా డబ్బుల కోసం నైట్ 11 కూడా ఫోన్ చేసిద్దాన్ని. లక్కీ బోన్ అంటే ఆవు నుంచి ఏదో వచ్చిందాన్ని, రెమెడీ ఉంది, అది తీసుకొచ్చి ఇచ్చాను, మీరు కరెక్ట్గా 1 సంవత్సరంలో కోటీసులు అయిపోతారు అని చెప్పింది. నైట్ 11 కూడా విపరీతంగా టార్చర్ పెట్టిందని. డబ్బులు లేదు అంటే అక్కడ 10 రూపాయలు వడ్డీ కన్నా తీసుకోమని. మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం. నేను అంటే తెలిసిన అతను చూపిస్తే ఇది వెండి కాదు, ఈ పిచ్చి, ఆమె ఎవరో మిమ్మల్ని మోసం చేసింది అని చెప్పగానే ఇక నేను బయటకు వచ్చేసి మేము మోసపోయాము. మా అలాగా ఇంకా ఎవరు మోసపోకూడదు. అదే మళ్ళీ 28,000 అడిగారు కదా, ఇంకా మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. మేడం అసలు మీరు నాకు ఫోన్ చేయదు మేడం, నా దగ్గర ఒక ఇచ్చి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాను. అప్పటి నుంచి ఇంకా నాకు ఈ 10 రోజుల నుంచే ఫోన్లు చేయట్లా. నైట్ 11 కూడా ఫోన్ కొట్టిద్దాం, కావాలంటే నా ఫోన్లో రికార్డింగ్ కానీ అన్నీ చూసుకోండి. ఆ విధంగా టార్చర్లు పెట్టేది. నాకు మా మిస్సెస్కి 2 ఫోన్లు, దాదాపు బాలాజీరాబాద్లో అయితే 10 మంది దాకా ఉన్నారండి. మేము ఆమెకి ఇచ్చేస్తాము, మాకు తగు న్యాయం చేయమని. అంటే మీ ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయమనండి. మమ్మల్ని ఆర్థికంగా
పూర్తిగా చంపేసిందండి. ఏదో బతుకుతున్నాం తప్ప ఆ వల్ల బయట నుంచి వడ్డీలకి తెచ్చాం. మా మిస్సెస్ చెవులు కూడా తాకట్టు పెట్టి అంతే బంగారు కొట్టుకెళ్ళి డబ్బులు తీసుకురండి. నేను ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, మేడం ఈ బంగారు పొట్టులో తాకట్టు పెట్టాను మేడం, డబ్బులు తెస్తాను అంటే 10 రోజుల్లోనే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, నేను చేస్తాను పూజ. పోలీసులు కూడా కంప్లైంట్ చెప్పాను, 3 టౌన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, సీఏ గారికి కూడా చెప్పాము, చూస్తాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఓరవలేని జగన్ పర్యటనల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. కోనసీమ జిల్లా కొత్తపేట బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందన్న సజ్జల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.